ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. కీర్తనలు 144 మొదటి వచనం. జీవితంలో ఎంతో పోరాటము కూడి ఉన్నది. ప్రతిదినము మనిషి పోరాటం చేయవాడునై ఉన్నాడు. కొంతమంది పోరాటంలో గెలుస్తారు, మరి కొంతమంది పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. మరి కొంతమంది పోరాడి చివరకు అలసిపోయి మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నామంటే మనం తప్పక యుద్ధం చేయాలి ఈ యొక్క లోకంలో సాతానుతో. ఈ యుద్ధంలో గెలవాలంటే కంపల్సరీ మనకు ధైర్యము కావాలి. మొదట ప్రారంభంలో దేవుడు మన పక్షం ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత మనమే యుద్ధంలో పోరాడేటట్లుగా ఆయన నేర్పిస్తాడు. దావీదు గొలియాతుతో పోరాడుతున్నప్పుడు దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే అనే మాట చెప్తాడు. ఎందుకంటే యుద్ధము దావీదు చేయలేడు, దేవుడు చేయగలిగితేనే ఆ దావీదు గొలియాతు మీద యుద్ధాన్ని సాధించగలడు. అలాంటి పరిస్థితులు ఈ లోకంలో నీ ముందు ఎన్నో ఉండొచ్చు. నీ ముందు ఎగ్జామ్స్లో అనేకమైన ప్రశ్నలకు ఆన్సర్ రాయాల్సినటువంటి స్థితి ఉండొచ్చు. కానీ అది మనం రాయలేకపోయినప్పుడు దేవుడు ఎలా రాయాలో నేర్పుతాడు. ఉద్యోగ విషయంలో దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పుతాడు. సమస్యల విషయాల్లో, అనారోగ్య విషయాల్లో, అనేకమైన విషయాల్లో మనం ఎలా పోరాడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఆయన మనకు నేర్పుతాడు. కాబట్టి దేవుడు నేర్పినప్పుడు మనం నేర్చుకుని ముందుకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. నాయన, కీర్తన గ్రంథం 144వ సంకీర్తన మొదటి వచనం ద్వారా మాతో మాట్లాడారు. అయా, మా చేతులకు యుద్ధమును నైనా పోరాటమును నేర్పేది మీరే అని అన్నారు. ప్రభా, మేము మీ చిత్తానుసారంగా ఈ లోకంలో ముందుకు వెళ్ళే సహాయము దయచేయండి. ప్రభా, ఎంతో మంది జీవితాలు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. యుద్ధం చేయలేని స్థితి, మధ్యలో ఆగిపోయే స్థితి, వారి జీవితాల్లో అలిసిపోయిన స్థితి. కానీ మీరే కృప చూపించి వారు ముందుకు వెళ్ళడానికి సహాయం